హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఊటీ ఎలా వెళ్ళాలి ఆన్ రోడ్లో అనేది మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మనం ఎవరమైనా మైసూర్ నుంచి ఊటీ వెళ్ళే వాళ్ళందరూ కూడా తప్పకుండా నేను చెప్పేది వినండి. ఊటీ ఇంకో 36 కిలోమీటర్లు ఉందనగా మనకు జంక్షన్ వస్తుంది, లెఫ్ట్ 36 కిలోమీటర్స్ ఊటీ అని మనకు అక్కడ బోర్డు పెట్టి ఉంటుంది. ఆ మాదిరి మసీనాగూడ మీద నుంచి నేను ఇప్పుడు ప్రస్తుతం హెచ్వైడి నుంచి జీపీఎస్ పెట్టా మ్యాప్లో. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఈ విధంగా అక్కడ కమాన్ ఉండి మీకు బోర్డు ఉంటుంది. పర్వాలేదు, అన్ని రకాలుగా నేను ఘాట్స్ అయినా 100% డ్రైవ్ చేయగలిగిన వాళ్ళందరూ కూడా లెఫ్ట్ సైడ్ వెళ్ళండి. డ్రైవింగ్ కొంచెం ఇబ్బంది ఉన్న వారందరూ కూడా రైట్ సైడ్ వెళ్ళండి. ఒక 1 అవర్ జర్నీ ఎక్కువ వస్తుంది, 35 కిలోమీటర్లు ఎక్కువ వస్తుంది. కానీ ఎక్సలెంట్ రోడ్డు, డబల్ రోడ్డు ఉంటుంది, ఫ్రీగా ఘాట్స్ ఎక్కువ ఉండవు రైట్ సైడ్. కాబట్టి మనకు అక్కడ ఏమి బోర్డులు ఉండవు. గుడులూరు గుర్తుంచుకోండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఊటి నుంచి రిటర్న్లో వచ్చేటప్పుడు గుడులూరు లెఫ్ట్ ఉంటుంది. ఊటి నుంచి వస్తుంటే ఒకవేళ మనం ఊటీ వెళ్తుంటే 36 కిలోమీటర్లు ఊటీ ఉందనగా రైట్ సైడ్ ఉంటుంది. కాకపోతే మనకు 60-70 దాకా వస్తుంది కిలోమీటర్స్. ఓకేనా? ఇక ఈ వీడియోలో మీకు చూస్తున్నట్లయితే మనకి గుడులూరు రూట్ ఇది. నేను లెఫ్ట్ సైడ్ రోడ్ అనేది మొత్తం ఘాట్స్, అది కూడా ఓకే, ఎక్సలెంట్ ఉంటుంది. ఈ గుడులూరు రోడ్డు ఈ వీడియోలో మీకు చూపించేటువంటి గుంపులుగా ఏనుగులు కానీ, న్యాచురల్గా అక్కడ అడవి సంబంధించినటువంటి ఏనుగులు మేము అందరికి కనబడతాయో లేదు, కానీ మేము వచ్చేటప్పుడైతే ఈ విధంగా కనపడ్డాయి. ఇలాంటివి ఒక 2-3 గ్రూపులు ఏనుగులు మాకు కనపడ్డాయి దారి వెంట వస్తూ ఉంటుంటే. అయితే ఇవి రోడ్డు క్రాస్ చేయడానికి రెడీగా ఉన్నాయి. అట్లనే గుర్రాలు, ఇక జింకలు అయితే దుప్పులు చెప్పాల్సిన అవసరం లేదు. 100కి పైగానే, 100ల సంఖ్యలో గుంపులు కనపడ్డాయి. ఊటీ వెళ్ళేంత వరకు ఈ నీలగిరి ఫారెస్ట్ మీకు ముందు వీడియోలో ఆల్రెడీ ఊటీ వెళ్ళిన తర్వాత మేము వెళ్ళిన టైం ఆఫ్టర్నూన్ 12 o'clock కాబట్టి ఆ టైంకి ఏమేమి చూసాం అనేది మీకు ముందు వీడియోలో వివరంగా చెప్పాను. కూనూరు రైల్వే స్టేషన్, టీ ఎస్టేట్స్, తర్వాత వ్యూ పాయింట్ అని. అయితే జనరల్గా ఎవరు ఊటీ వెళ్ళినా కానీ వెంటనే ఆ ఊటీ టౌన్లో ఆ ఏరియాలో ఉన్నాయి ఏమేమి ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. నేను పెట్టిన ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని ఆశిస్తూ, కొత్త వారైతే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మా సబ్స్క్రైబర్స్ మిత్రులందరికీ ఈ వీడియో నచ్చుద్దని ఆశిస్తూ తప్పకుండా షేర్ చేయండి, గంట కొట్టండి, లైక్ కొట్టండి. ఇప్పుడు మీకు కింద ముందు చెప్పిందంతా కూడా ఇదే జంక్షన్. మిత్రులారా గమనించండి, ఇక్కడ రైట్ సైడ్ ఎలాంటి బోర్డు లేవు. గుడులూరు రూట్ అన్నట్టు రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ బోర్డు ఉంటుంది. జనరల్గా జీపీఎస్లో 36 km అనగానే లెఫ్ట్ వెళ్ళిపోతాం. డ్రైవింగ్ సరిగా రాని వారి కోసమే నేను ఈ వీడియో ప్రత్యేకంగా చేస్తున్నాను. రైట్ సైడ్ వెళ్ళండి. డ్రైవింగ్ వచ్చిన వారు కూడా రిటర్న్లో వచ్చేటప్పుడు ఊటీ నుంచి జీపీఎస్ ఫాలో అవ్వకుండా లెఫ్ట్ సైడ్ గుడులూరు అని పెట్టుకున్నాను. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అంటే అసలు టీ ఎస్టేట్స్ కానీ అవన్నీ చాలా. ఇంకోటి ప్లస్ ఏంటంటే రోడ్డు విశాలంగా ఉంటుంది. గుడులూరు రోడ్డు 30-35 కిలోమీటర్లు ఎక్స్ట్రా అంతే. ఓకే, ఇంకా అంతటితో నేను ఆ విషయం మళ్ళీ మాట్లాడను, మీకు మిగతా విషయాలు చెప్తాను. మీరు ఇక్కడి నుంచి ఈ 36 km నుంచి చూసుకున్నట్టయితే ఈ ఆర్చ్ నుంచి సింగిల్ రోడ్డు ఉంటుంది, మీరు వీడియోలో గమనించవచ్చు. అయితే మేము మధ్యాహ్నం 12 గంటలకు వెళ్ళాం కాబట్టి ఆ కూనూరు రైల్వే స్టేషను, టీ ఎస్టేట్స్, ఆ వ్యూ పాయింట్ చూసుకొని వచ్చాం. జనరల్గా ఊటీ వెళ్ళగానే అక్కడ ఊటీలో ఏమేమి ఉంటాయి ఊటీలో కవర్ చేసుకున్న తర్వాత మీకు ఇప్పుడు గుడులూరు రూట్ అని చెప్తున్నా కదా, ఆ రూట్కే మనకి వ్యూ పాయింట్ ఉంటుంది, పాయకర జలపాతం, తర్వాత ఫైన్ ఫారెస్ట్, షూటింగ్ స్పాట్స్, ఇలాంటివన్నీ కూడా ఒక 3-4 ప్లేసెస్ ఇంపార్టెంట్ చూడాల్సినవి కూడా గుడులూరు రూట్కి ఉంటాయి. ఈ రూట్కి అసలు ఏమి ఉండవు, ఓన్లీ జంగల్ మాత్రమే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి కూనూరు రూట్ అంటే అదే ఊటీ నుంచి ముందుకు వెళ్తే కూనూరు రూట్ ఉంటుంది. ఊటీ నియర్ బై దొడబెట్ట అనే ప్రాంతం ఉంటుంది. అది మాత్రం ఎవరైనా సరే మార్నింగ్ అవర్స్ వెళ్ళాలి, అది ఎర్లీ అవర్స్. ఫస్ట్ లేవగానే ఫ్రెష్ అప్ అయి రెడీ అయ్యి, మేమైతే మాకు టైం ఉన్నా కానీ ఆఫ్టర్నూన్ అట్లా టైం ఉన్నా కానీ మేము వెళ్ళలేదలుచుకోలేదు. ఎందుకంటే దొడబెట్ట అనేది తప్పకుండా ఉదయం పూట చూడాల్సినటువంటి వ్యూ పాయింట్ అక్కడ. అది
కాబట్టి దొడబెట్ట అనే ప్లేస్ గుర్తుంచుకోండి. 2 డేస్లో ఎప్పుడైనా సరే మార్నింగ్ వెళ్ళండి అక్కడికి. మిగతావన్నీ ఏ టైంలో ఎక్కడ వెళ్ళినా ఏం లేదు. ఈ టీ ఎస్టేట్స్ కానీ ఈ మిగతా ప్లేసెస్ ఎప్పుడు వెళ్ళినా ఏముండదు. మనం ఫైనల్గా ఊటీ రీచ్ అయ్యాం. మనం ఊటీ రాగానే ఊటీలో మనం ఎర్లీ అవర్స్ వచ్చినట్లయితే ఊటీలో ఏం చూడవచ్చు అనేది మీకు ఈ ముందు చెప్తాను నేను. ఊటీ ఫస్ట్ రాగానే మనం రూమ్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎవరైనా ఇబ్బంది టెన్షన్ ఉండదు ఇక అన్నట్టు. ఒకవేళ ఆన్లైన్లో బుక్ చేసుకున్నట్లయితే అసలే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. లేదా డైరెక్ట్గా వస్తే ఫస్ట్ నెంబర్ 1 బొటానికల్ గార్డెన్. ఇది ఊటీ సిటీలోనే ఉంది. మేము వచ్చిన రోజు చాలా బాగుంది. ఎందుకంటే ఆ రోజు సీఎం స్టాలిన్ గారు వచ్చి ఏదో కార్యక్రమం ఉంటే అటెండ్ అయ్యారు. దాని గురించి ప్లస్ మామూలు కూడా చాలా బాగుంటుందంట. ఇది దాదాపుగా 2 లక్షల మొక్కలతో నిర్మించినటువంటి ప్లేస్ ఇది. 2 లక్షల మొక్కలు మామూలు విషయం కాదు అది. మేము వెళ్ళినప్పుడు సీఎం వచ్చిండు. రెండోది ఊటీ లేక్, ఇది కూడా ఎక్సలెంట్ ఉంది. ఆ బోటింగ్ చేయాలనే చిన్నపిల్లలు ఎవరున్నా అందరూ తప్పకుండా వెళ్ళి సిటీలోనే, ఇది ఊటీ లోపటే నేను చెప్పే ప్లేస్. బొటానికల్ గార్డెను, లేక్ ఇది దగ్గర దగ్గరే ఉంటాయి. ఇది అది ఒకేసారి చూడవచ్చు వెంటనే వెళ్ళి. మూడోది నేను చెప్పా కదా దొడబెట్ట ప్లేస్ అనేది, ఇది తప్పకుండా మీరు మార్నింగ్ అవర్ చూడండి. ఇది సిటీలో. ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించేది ఏంటంటే గుడలూరు రూట్ అని చెప్పా కదా ఇందాక మేము. మళ్ళీ ఊటీ వచ్చినా ఊటీ నుంచి మళ్ళీ గుడలూరు రూట్లో వెళ్ళాలి ఈ ప్లేసెస్ చూడడానికి. గుర్తుంచుకోండి మీరు. అంటే ఆటోమేటిక్ మీకు ఊటీ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు ఈ రూట్ గుర్తుంటుంది, గుడలూరు రూట్. ఇది షూటింగ్ స్పాట్. మద్రాసు ఈ షూటింగ్ అన్నీ కూడా మద్రాసులో జరుగుతున్న పూర్వకాలం నుంచి కూడా ప్రస్తుత కాలం వరకు కూడా ఇక్కడ షూటింగ్స్. శోభన్ బాబు, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వీళ్ళందరూ కూడా అనేక సినిమాల్లో అనేక పాటల కొరకు ఈ షూటింగ్ ప్లేస్ అటు ఇది. అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. మేము వచ్చిన సమ్మర్ కాబట్టి కొంచెం డ్రై అయినట్టు అనిపిస్తుంది. ఇదంతా కూడా గ్రీన్గా గడ్డితో చాలా క్లీన్గా ఉంది. మళ్ళీ ఇది గుడలూరు రూటే. టీ ఎస్టేట్స్ ఇవన్నీ కూడా కామన్గా రోడ్ సైడ్ ఉంటాయి ఇవన్నీ. ఓకేనా ఫ్రెండ్స్, ఫైనల్గా మీకు రూట్ విషయంలో క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టు తప్పకుండా షేర్ చేయండి, గంట కొట్టండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడలూరు రూట్ అనేది ఎక్సలెంట్, గుర్తుంచుకోండి. ఊటీ వెళ్ళిన ప్రతి ఒక్కరు వెళ్ళేటప్పుడు వెళ్ళకపోయినా కానీ రిటర్న్లో కనీసం గుడలూరు రూట్లో రండి. 3-4 ప్లేసులు గుడలూరు రూట్లోనే ఉంటాయి. పాయకర్ జలపాతం, షూటింగ్ స్పాటు, ఫైన్ ఫారెస్ట్, ఈ విధంగా 3-4 ప్లేసెస్ ఉంటాయి. కాబట్టి ఆ రూట్ మీకు ఐడియా ఉంటుంది. ఆ రూట్లో తప్పకుండా రిటర్న్ అయ్యి రండి. జై హింద్.